ఇక్కడ 10th క్లాస్లో ఇంగ్లీష్ గ్రామర్లో 18వ క్వశ్చన్గా వస్తుంది. అదేంటంటే రిలేటివ్ ప్రొనౌన్స్. రిలేటివ్ ప్రొనౌన్స్లో మనకి మెయిన్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్స్లో ఒక 5 సెంటెన్స్ ఉన్నాయి. మనకి కంపల్సరీగా 99% ఆ సెంటెన్స్లోనే ఏదో ఒకటి ఇస్తాడు. అందులో నేను మీకు ఒక 3 ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఇది ఒకసారి చూడండి. ఐ ఆఫెన్ గో టు ముంబై. ముంబై ఈజ్ ద కమర్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా. ఇక్కడ ఇది 2 సెంటెన్స్గా ఉంటుంది. చూడండి, ఐ ఆఫెన్ గో టు ముంబై, ఇక్కడ పులి స్టాప్ ఉంటుంది. ఇది ఒక సెంటెన్స్. ముంబై ఈజ్ ద కమర్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా. ఈ కమర్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా ఇది ఒక సెంటెన్స్ అన్నమాట. అయితే మనం దీన్ని ఈ 2 సెంటెన్స్ని ఒకే సెంటెన్స్గా రాయాలి. ఆ ఒకే సెంటెన్స్గా రాసే సందర్భంలో మనకి రిలేటివ్ ప్రొనౌన్స్ అనేది హూ, హూమ్, విచ్, వేర్ ఇవి ఉంటాయి అన్నమాట. ఇక్కడ మనకి హూ అనేది దేనికి యూజ్ చేస్తామంటే అది వ్యక్తులకి చెప్పేటప్పుడు హూ అన్నదాన్ని యూజ్ చేస్తాం మనం. ఇక్కడ ఇది ప్లేస్ కాబట్టి విచ్ అనేది యూజ్ చేయమన్నాడు. మనకి ఆ క్వశ్చన్ ఇచ్చేటప్పుడు బ్రాకెట్లో ఇక్కడ ఇస్తాడు, దేన్ని యూజ్ చేయాలో ఇక్కడ ఇస్తాడు అనమాట. ఇక్కడ మనకి విచ్ ఇచ్చాడు. విచ్ అంటే ఏంటి? ఏది అని మీనింగ్ వస్తుంది అనమాట. చూడు, ఐ ఆఫెన్ గో టు ముంబై ఫుల్ స్టాప్. ముంబై ఈజ్ ద కమర్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా. ఈ 2 సెంటెన్స్ ఒకే సెంటెన్స్గా రాయాలంటే ముందు రిలేటివ్ ప్రొనౌన్స్ విచ్ని తీసుకొని దాన్ని ఒకే సెంటెన్స్గా రాయాలి. దానికి ఆన్సర్ చూడండి. ఐ ఆఫెన్ గో టు ముంబై, ఇక్కడ కామా పెట్టాలి. పైన ఫుల్ స్టాప్ ఉంది కదా, దాన్ని కామా పెట్టి విచ్ ఈజ్ ద కమర్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని రాయాలి. చూడండి, పైన కొంచెం చూడండి ఒకసారి. ఐ ఆఫెన్ గో టు ముంబై, నేను తరచుగా ముంబై వెళ్తున్నాను. ముంబై ఈజ్ ద కమర్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా. ముంబై అనేది కమర్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా. నేను ఏదైతే తరచుగా వెళ్తుంటానో అదే కమర్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని చెప్పి దాని మీనింగ్ వస్తుంది ఆన్సర్లో. ఇక 2 చూడండి. మై మదర్ ఈజ్ గోయింగ్ టు హోస్ట్ ఏ టీవీ షో ఆన్ కుకింగ్. షీ కుక్స్ వెరీ వెల్. ఇక్కడ క్వశ్చన్ అండి, మై మదర్ ఈజ్ గోయింగ్ టు హోస్ట్ ఏ టీవీ షో ఆన్ కుకింగ్. టీవీ షో అంటే కుకింగ్ గురించి చెప్పడానికి టీవీలో షో ఇస్తుంది మా అమ్మ అన్నాడు. షీ కుక్స్ వెరీ వెల్. ఆమె బాగా వంట చేస్తుంది. ఎవరు బాగా వంట చేసేది? ఎవరైతే టీవీ షోలో వంట గురించి చెప్పడానికి వెళ్తుందో ఆమె బాగా వంట చేసిందని దాని మీనింగ్ వస్తుంది అనమాట. దాన్ని మనం దీన్ని ఒకే సెంటెన్స్గా రాయాలి. చూడండి, ఇక్కడ మై మదర్ హూ కుక్స్ వెరీ వెల్ ఈజ్ గోయింగ్ టు హోస్ట్ ఏ టీవీ షో ఆన్ కుకింగ్. చూడండి, దీన్ని ఇక్కడ మై మదర్ ఇక్కడ ఏమి ఇచ్చాడు? ఇక్కడ బ్రాకెట్లో ఏమి ఇచ్చాడు? దీనికి హూ ఇచ్చాడు. హూ అంటే అది వ్యక్తులకు వస్తుంది అనమాట. కాబట్టి ఇక్కడ క్వశ్చన్లో చూడండి, ఇక్కడ హూ ఇచ్చాడు కాబట్టి ఆ హూని మనం ఒక ఫస్ట్ నౌన్ అయితే ఏది ఉందో దాని తర్వాత హూ అనేది మనం పెట్టాలన్నమాట. వ్యక్తులకు ఇచ్చాడు కాబట్టి ఇక్కడ చూడండి, మై మదర్ హూ కుక్స్ వెరీ వెల్. ఎవరైతే మా అమ్మ మంచిగా వంట చేస్తుందో ఆమె టీవీ షో టీవీలో షో ఇవ్వడానికి వెళ్తుందని అర్థం ఉంటుంది. మై మదర్ ఇక్కడ కామా హూ కుక్స్ వెరీ వెల్ ఈజ్ గోయింగ్ టు హోస్ట్ ఏ టీవీ షో ఆన్ కుకింగ్. అది దాని ఆన్సర్ అనమాట. ఇప్పుడు 3 చూడండి. ద స్పోర్ట్స్ పర్సన్ ఆర్ గోయింగ్ టు మీట్ ద ప్రెసిడెంట్. అంటే ఈ స్పోర్ట్స్ ఆడేవాళ్ళందరూ కూడా ప్రెసిడెంట్ని కలవడానికి వెళ్ళారంట. చూడండి, వెళుతున్నారు. ద స్పోర్ట్స్ పర్సన్స్ ఆర్ గోయింగ్ టు మీట్ ద ప్రెసిడెంట్ని కలవడానికి వెళ్తున్నారు. ఇది ఒక సెంటెన్స్. Their performance has been excellent.
ఇక్కడ ఎవరికి సంబంధించింది? మనుషులకు సంబంధించింది. ఇక్కడ మనుషులకు సంబంధించింది కాబట్టి ఇక్కడ దేంతో యాడ్ చేయమంటాడు? హూజ్. హూజ్ అంటే ఎవరు పర్ఫార్మెన్స్? ఎవరైతే స్పోర్ట్స్ పర్సన్ ఉన్నారో వాళ్ళ పర్ఫార్మెన్స్ అనమాట. సో దీన్ని ఏమని రాయాలి? దిస్ స్పోర్ట్స్ పర్సన్స్ whose performance have been excellent are going to meet the president. ఇక్కడ whose అంటే ఎవరి యొక్క టాలెంట్ని చూపించడానికి, ఎవరైతే స్పోర్ట్స్ పర్సన్ ఉన్నారో వాళ్ళ టాలెంట్ గురించి చెప్పడానికి చూపించడానికి ప్రెసిడెంట్ని కలిశారు అని దీని అర్థం వస్తుంది అన్నమాట. చూడండి మళ్ళీ ఒకసారి. ఐ ఆఫెన్ గో టు ముంబై. ఇది ఒక సెంటెన్స్. ముంబై ఈజ్ ద కమర్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా. దాన్ని విచ్తో అంటే ప్లేస్ వచ్చినప్పుడు విచ్ కానీ దట్ కానీ పెట్టాల్సి వస్తుంది. కాబట్టి ఇక్కడ విచ్ అన్నాడు కాబట్టి విచ్చే పెట్టాలి. అది ఒక దట్ ఇచ్చాడు అప్పుడు దట్ పెడతాం. సో ఇక్కడ విచ్ ఇచ్చాడు కాబట్టి ఐ ఆఫెన్ గో టు ముంబై. నేను తరచుగా ముంబై వెళ్తుంటాను. ముంబై ఈజ్ ద కమర్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా. అది ముంబై అనేది కమర్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా. ఏది కమర్షియల్ క్యాపిటల్? నేను ఏదైతే తరచుగా వెళ్తుంటానో అదే కమర్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని చెప్పి ఆన్సర్ రావాలి. ఐ ఆఫెన్ గో టు ముంబై విచ్ ఈజ్ ద కమర్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా. ఏదైతే కమర్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా ఉందో దానికి నేను తరచుగా వెళ్తుంటాను అని మీనింగ్ వస్తుంది అనమాట. మై మదర్ ఈజ్ గోయింగ్ టు హోస్ట్ ఏ టీవీ షో ఆన్ కుకింగ్ గురించి టీవీలో షో ఇవ్వడానికి మా మదర్ వెళ్తుంది అన్నాడు. షీ కుక్స్ వెరీ వెల్. ఆమె బాగా వంట చేస్తుంది. మై మదర్ హూ కుక్స్ వెరీ వెల్ ఈజ్ గోయింగ్ టు హోస్ట్ ఏ టీవీ షో ఆన్ కుకింగ్ గురించి టీవీలో చెప్పడానికి వెళ్తున్నాను అర్థం అన్నమాట. దీస్ స్పోర్ట్స్ పర్సన్స్ ఆర్ గోయింగ్ టు మీట్ ద ప్రెసిడెంట్ అంటే ప్రెసిడెంట్ని కలవడానికి వీళ్ళు వెళ్తున్నారు. దేర్ పర్ఫార్మెన్స్ హ్యాస్ బీన్ ఎక్సలెంట్. వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? చాలా బాగుంది. చూడండి, దీస్ స్పోర్ట్స్ పర్సన్స్ హూ పర్ఫార్మెన్స్ హ్యాస్ బీన్ ఎక్సలెంట్ ఆర్ గోయింగ్ టు మీట్ ద ప్రెసిడెంట్. ఎవరు పర్ఫార్మెన్స్ అయితే ఎక్సలెంట్గా ఉందో వాళ్ళు ప్రెసిడెంట్ గారిని కలవటానికి అంటే రాష్ట్రపతిని కలవటానికి వెళ్తున్నారు అని దీని మీనింగ్ వస్తుంది. కాబట్టి స్టూడెంట్స్ ఈ 3 చూసుకోండి. మీరు దాదాపు ఈ ఎగ్జామ్లో రేపు మనకి ఈ 10th క్లాస్ ఎగ్జామ్లో వస్తే 99% రావచ్చు. ఈ మోడల్ వస్తే మీకు కంపల్సరీగా టెస్ట్ నుంచే ఏదో ఒకటి ఇస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. కాబట్టి ఒకసారి చూసుకోండి. ఓకే, థ్యాంక్ యూ టు ఆల్.